రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో మీరు గమనించిన కేసీఆర్ మార్పులు? బాగుందమ్మా. కేసీఆర్. ఎందుకు కేసీఆర్‌ది బాగుంది పరిపాలన? రైతుకి పడే టైం పడ్డాయి బాగా, ఇబ్బంది లేదు. అది అంటే కేసీఆర్ అవకతవకలు చేసిన కన్న బిడ్డనే చెప్తుంది కదా కవిత. ఏం లేదు, వాళ్ళ బడక వచ్చారు బయట అంతే. ఆస్తిలల్లు కాదు, మొత్తం నేను బీఆర్ఎస్ పార్టీ చేసిన అవకతవకల వల్లనే బయటికి వచ్చిన, ఆ పార్టీ నుంచి దూరం అవుతున్నా అంటుంది. వాళ్ళకి ఆస్తుల విషయం పడక బయటకు వచ్చింది కదా. కేసీఆర్ పాలనే బాగుంది. కేసీఆర్ ఆయన ఆయన బయటకు వచ్చాడు అంతే. కేసీఆర్ పాలనలో మీకు పథకాలు ఏం లేవు కదా మరి? ఎందుకు లేవు మేడం? ఏం వచ్చాక ఏమి ఇచ్చాడు? రైతు బంధు, ఫ్రీ బస్సు, రైతు రుణమాఫీ, ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్, సన్న బియ్యం అవన్నీ ఇచ్చిండు. మేడం పెన్షన్ ఉంది కదా, ఏం చెప్పిండు? 4000 అంట, 2000 ఇచ్చాను. 4000 అంటే 4000 ఇద్దామంటే కేసీఆర్ మొత్తం అప్పులు చేసి వేయండు, మరి ఇద్దామన్నా లేవు అని అంటుండు కదా. మేడం ఇప్పుడు జనానికి కావాల్సిన అయ్యే కదా, పేదలకు కావాల్సిన అయ్యే. ఓకే మేడం. అంటే పెన్షన్ గురించి మాత్రమే జనాలు పట్టించుకుంటారంటారా? పెన్షన్ గురించి కదా, అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు కానీ రైతు భరోసా కూడా టైం పర్లేదు. కేసీఆర్ నెంబర్ 1.